ఇటు తమిళనాడులో ప్రశాంతంగా పోలింగ్ ముగిసిన ఓటింగ్లో జనం పోటెత్తినట్లు కనిపించింది. పోలింగ్ ఏకంగా 84.60% నమోదైంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అవగా ఓటేయడానికి తమిళనాడులోని సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు పోటీ పడడం కనిపించింది. సీఎం ఎంకే స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్ చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్ను చూసేందుకు భారీగా అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో భారీ బందోబస్తు మధ్య విజయ్ను అక్కడి నుంచి తరలించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మక్కల్ నీతిమయ్యం అధినేత నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్తో కలిసి ఎల్దామ్స్ రోడ్డులోని చెన్నై హైస్కూల్లో ఓటేశారు. నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్లో ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ నటుడు విక్రమ్, ధనుష్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, త్రిష తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శివకార్తికేయన్ తన భార్య ఆర్తితో కలిసి ఓటు వేయగా, త్రిష తన తల్లితో కలిసి అల్వార్పేటలో ఓటేశారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, నటులు సత్యరాజ్, ప్రసన్న, స్నేహ దంపతులు, మహత్ దంపతులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పలువురు అగ్రనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.